కూటమి పాలనలో రోజురోజుకు మహిళలు బాలికలపై అత్యాచారాలు పెచ్చిమీరుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తీవ్రంగా ధ్వజమెత్తారు. మైనర్ బాలికను మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక 10వ డివిజన్ మోరంపూడికి చెందిన బాధిత బాలికతో పాటు మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట తిరిగే అనుచరుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి తన కులం కాదంటూ అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆ బాలిక ఆందోళనను వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు ఈ గొడవను 7 లక్షలకు సెటిల్మెంట్ చేస్తానన్నారని, తనకు సెటిల్మెంట్ వద్దని అతడితోనే పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేసింది బాలిక. మైనర్ బాలికకు సిజేరియన్ చేసిన వైద్యులపై కూడా కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ బార్గాని భరత్రామ్ వద్దకు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించిందని తెలిపారు. వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు 19 సంవత్సరాలు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లబడి సచ్చిదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ చేయించి, అబోర్షన్ కాదండి సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సీఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. కేసు కట్టిన తర్వాత ఈ 40 రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ అమ్మాయిని పిలిపిస్తే 1 వారం రోజులు టైం ఇచ్చారట. ఈ 1 వారం రోజులు టైం కూడా అయిపోతుంది. ఈ రోజు పిల్లలు భర్త గారి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఒక హత్య చేశారు, డాక్టర్ కూడా హత్య చేసి ఒక ప్రాణం తీశారు. ఒక మైనర్ పిల్లకి సర్జరీ చేయడం ఎంత దారుణం. ఈ పిల్లకి వెనక తల్లే ఉంది, ఈ తల్లి తప్పితే ఎవరు లేరు. ఇవన్నీ కూడుకొని తిరిగినప్పుడు వీళ్ళకి ఏం తెలియదా, తర్వాత జరుగుతాయి, జ్ఞాపకొస్తాయా, నీ కులం ఏదో చెప్తుంది, నీ కులం వేరు నా కులం వేరు, మేము పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన అనంతపురం ఉంది, ఆ తన్మయ్, ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా పేట అయిపోయి ఇలాంటి పనులు చేస్తారు. ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మాయమత్తుల్లో చేసి ఇలాంటి పిల్లల్ని, మైనర్ పిల్లల్ని మోసం చేసి ఈ రంగా చేయాలన్న భయం పోతుంది. ఎన్నో జరుగుతున్నాయి కదా అన్న లెక్కలు వాళ్ళు పెద్దవాళ్ళు ఒత్తిడి లేకపోతే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఒత్తిడి కదా పిల్లలు చెప్పిన పేరు, ఆ పెద్దవాళ్ళు ఒత్తిడి మీద ధైర్యంగా డాక్టరు సిజేరియన్ చేశాడు. ఆ రోజున అసలు పిల్ల ప్రాణం పోతా లేదా, ఒక చిన్న ప్రాణం తీసాడు, తల్లి ప్రాణం